వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోऽस्तु ते వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णाः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहूरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीमहागणपते नमः. ओम श्री कृष्णाय परमात्मने नमः. श्री वेदव्यासाय नमः. वेदव्यासाय नमः. हरे कृष्णा हरे नारायण हरे हरे जय नारायण हरे श्री हरे. మనము ఉద్యోగ పర్వం నుంచి భీష్మ పర్వానికి వస్తున్నాం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 కృష్ణ. కృష్ణ. భీష్మ పర్వము 1వ అధ్యాయం. జంబూఖండ నిర్మాణ పర్వము అని దీని పేరు పెట్టినారు. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, నానా దేశాల నుండి మహాత్ములైన రాజులు వచ్చారు. వారంతా కూడా కౌరవులు, పాండవులు, సోమకులు మహాసంగ్రామంలో ఎలా పోరాడారు అని అడిగాడు వైశంపాయన మహర్షిని జనమేజయుడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇట్లా చెప్పుకొని వస్తున్నారు, ఓ రాజా, కురుక్షేత్రం తపక్షేత్రం. అక్కడ కౌరవులు, పాండవులు, సోమక వీరులు ఎలా యుద్ధం చేశారో ఆ విషయాన్ని చెబుతున్నాను విను. సోమకులు, పాండవులు ఒక పక్షం వారు. బలవంతులైన కౌరవులు ఒకరినొకరు జయించాలనేటువంటి కోరికతో కురుక్షేత్రానికి అందరూ చేరుకున్నారు. అందరూ చేరారు. పాండవులు, కౌరవులు చేరారు. ఆ వీరులందరూ వేదాధ్యయన సంపన్నులు, చదువుకున్నవారు. అందరూ యుద్ధాన్ని కోరుకుంటూ ఉన్నారు. సమాధానం ఇంతవరకు మనకు యుద్ధం వద్దు వద్దు అనుకున్నాం కదా, కొనాకేమైంది తీర్మానం? యుద్ధమే అని తీర్మానమైంది. అందుకని అంతా వచ్చేశారు యుద్ధానికి. యుద్ధంలో జయాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇద్దరూ కోరుకుంటున్నారు. సేనలతో ఎదురెదురుగా నిలబడ్డారు. ఇంకా ప్రారంభం కదా. పాండవ సేన దాటరాని దుర్యోధనుడి సేనకు ఎదురుగా వెళ్ళింది. పాండవ సేన పశ్చిమ భాగంలో ఉండి తూర్పు ముఖంగా నిలబడింది. పాండవ సేన పశ్చిమ భాగం నుంచి తూర్పు తట్టు నిలబడింది. ధర్మరాజు సమంత పంచకానికి వెలుపల యథావిధిగా వేల కొద్ది శిబిరాలు వేయించాడు. అక్కడ వేల కొద్ది, లెక్కలేదు, లక్షలు అని చెప్పచ్చు. భూమిలో అంతా ఖాళీ అయిపోయింది. భూమి అంతా ఖాళీ అయిపోయింది. అందరూ యుద్ధానికి వచ్చేశారు. 12 ఏళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు అని చెప్తారు ఇక్కడ. అంతమంది కురుక్షేత్రానికి వచ్చేశారు. అంతమంది కూడా కేవలం చిన్న చిన్న పిల్లలు, 10 ఏళ్ల కింద 11 ఏళ్ల కిందట వాళ్ళు పిల్లలు, బాలురు, వృద్ధులు మాత్రమే మిగిలారు. గ్రామాలలో అశ్వాలు, యువకులు, రథాలు, ఏనుగులు కనిపించటం లేదు. కొనాలో ఎవరున్నారంటే ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొనాలో అని చెప్పారు. అంటే కొనా చివరిలో ఇక్కడ సూర్యకిరణ ప్రసారం ఉన్నంత మేర జంబూద్వీపం అంతా అక్కడికి చేరింది. మొత్తం చేరిపోయింది.
సకల వర్ణాల వారు ఒక చోటికి చేరారు. దాంతో వారందరూ ఎన్నో ప్రదేశాలను, నదులను, పర్వతాలను, వనాలను కూడా ఆక్రమించారు. ఎంతవరకు వెళ్ళింది? ఎన్నో వనాలు ఉన్నాయి, నదులున్నాయి, అంతవరకు వెళ్ళింది సైన్యం. ఇటు ముందు తట్టు నుంచి చస్తూ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. వారందరూ ఎన్నో యోజనాల వరకు వ్యాపించి ఉన్నారు. వారందరికీ వారి వాహనాలకు ధర్మరాజు చక్కని ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. మంచి ఆహారం ఏర్పాటు చేశాడు. అంటే ఏ శిబిరానికి ఆ శిబిరానికే అట్లా ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి ధర్మరాజు ఇది పాండవ సేన అని తెలిసేటట్లుగా చేశాడు. తన పక్షంలోని వారందరికీ చక్కని శయ్యలను ఏర్పాటు చేశాడు. మంచి మంచి పరుపులు. యుద్ధ సమయంలో వారందరికీ కూడా గుర్తులు, ఆభరణాలు కూడా కల్పించాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఆభరణం వేర్వేరే, ఒకే రకమైనటువంటి ఆభరణం కలిగించారు. వాళ్ళ శక్తి అనుసారం పెద్దది చిన్నది అట్లా. తెల్లవారింది. అందరూ యుద్ధభూమికి వచ్చారు. దుర్యోధనుడు అర్జునుడి ధ్వజాన్ని చూసి పాండవ సేనకు వేరుగా ఉండాలని వ్యూహ రచన చేశాడు. అంతకన్నా వేరుగా ఉండాలని చెప్పేసి వ్యూహ రచన చేశాడు. దుర్యోధనుడు శిరస్సుపై తెల్లని గొడుగును ధరించి తమ్ముళ్లతో కలిసి 1000 ఏనుగుల మధ్యలో శోభించాడు. ఆ దుర్యోధనుడిని చూసి పాంచాలురు, పాండవులు సంతోషిస్తూ శంఖాలను, బేరులను మ్రోగించారు. అక్కడ ఉత్సాహంగా ఉన్న తమ సేనను చూసి పాండవులు, శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించారు. శ్రీకృష్ణార్జునులు రథం మీద నిలబడి ఎంతో ఆనందంతో తమ దివ్యమైనటువంటి శంఖాలను కూడా పూరించారు. ఆ 2 శంఖాల ధ్వనులు విని శత్రువుల వాహనాలు మలమూత్రాలను విడిచిపెట్టాయి. అంత విచిత్రమైనటువంటి గర్జన, 2 వైపుల నుంచి వచ్చినటువంటి శంఖ ధ్వనులు. సింహగర్జన విని అల్పమృగాలు భయపడినట్లుగా వారి శంఖధ్వనిని విని కౌరవసేనంతా ఎంతో భయపడిపోయింది. అంత విచిత్రమైనటువంటి శంఖాన్ని పూరించారు. శంఖధ్వని తెలుస్తుంది. అక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శంఖం. ఎవరు ఏ శంఖాన్ని పూరిస్తున్నారనేది ఆ శంఖధ్వనిలోనే కనిపెట్టచ్చు. ఓ ఇతను అర్జున, దుర్యోధన, ఇతను దుశ్శాసనుడు, ఓ ఇతను భీష్ముడు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టచ్చు. ఇతడు శల్యుడు, ఇతడు సారథి, ఇతడు కర్ణుడు, అట్లా ఆ విధమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క శంఖం. ఆ శంఖాల యొక్క ధ్వని కూడా వేరుగా ఉంటుంది. సైన్యాలతో రణభూమి నిండిపోవటంతో అక్కడంతా ధూళి వ్యాపించింది. ఏమీ కనిపించలేదు, ఏమీ తెలియటం లేదు. సూర్యుడు అస్తమించినట్లుగా చీకట్లు అంతటా అలుముకున్నాయి. అన్న చీకట పడిపోయింది అన్ని చోట్ల. సూర్యుడు లేడేమో అనే విధంగా వచ్చేసింది. సేనల మీద మేఘాలు అన్ని దిక్కుల నుంచి మాంసాన్ని, రక్తాన్ని వర్షించాయి. ఆ ఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదేంటి మాంసము, రక్తము పడుతున్నదే పైనుంచి. తర్వాత క్రింద నుండి ఇసుకతోనూ గులకరాళ్లతోనూ కూడినటువంటి గాలి అతివేగంగా పైకి వీచింది. దానితో 100ల కొద్దీ, 1000 కొద్దీ సైనికులు కూడా గాయపడ్డారు. ఇదేంటో సడన్గా ఇట్లా వచ్చేసింది. తర్వాత గాలి కూడా శాంతించింది. ఇక ఇరు సైన్యాలు యుద్ధం చేయాలని ఉబలాట పడతాయి. అంతే అవాంతర పడుతున్నాయి, మేము యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలా. ఆ సైన్యాలు కురుక్షేత్రంలో 2 సాగరాలు కలిసి అల్లకల్లోలమైనట్లుగా కనిపించాయి. విచిత్రమైన 2 కలిశాయి. ఒక సాగరాలు, 2 సముద్రాలు ఒక చోట చేరితే ఎట్లా పైకి ఎత్తుతుందో అట్లా, ఆ విధమైనటువంటి పెద్ద సునామీ, సముద్ర సునామీ. ఆ సేనల సంగమం చాలా అద్భుతంగా ఉంది. యుగాంతంలో 2 సముద్రాలు కలిసినట్లుగా కనిపించింది. అక్కడికి చేరినటువంటి కౌరవ సైన్యం వైపు గల గ్రామంలో కూడా ఎక్కడా వీరులు, యువకులు కనిపించలేదు. అందరు ఇక్కడ చేరుకున్నారు, ఎవరూ లేరు అక్కడ. వృద్ధులు, బాలురు మాత్రమే మిగిలారు. గుర్రాలు లేవు, రథాలు లేవు,
ఏనుగులు లేవు, అన్నీ యుద్ధభూమికి వచ్చేసాయి. మొదటిగా కౌరవులు, పాండవులు, సోమకులు కొన్ని యుద్ధ మర్యాదలను నిర్ధారించుకున్నారు. యుద్ధ మర్యాదలు ఉంటాయి కదా, సడన్గా ఒకరి మీద ఒకరు పడటానికి వీల్లేదు. ఆ చెప్పినట్టు సమయంలోనే వెళ్ళాలా, ఏ సైన్యం ముందు వెళ్ళాలా, ఎవరు ముందు వెళ్ళాలా, ఎవరు వెనక వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఒక నిర్ణయ ప్రకారంగానే జరుగుతుంది. అంటే ధర్మాలను స్థాపించుకున్నారు, నియమాలను ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు యుద్ధం పూర్తయిన తర్వాత మనమందరం పరస్పరం స్నేహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి, ఎవరికి ఎవరి మీద శత్రుత్వం ఉండకూడదు, ఎవరూ చెడుగా ప్రవర్తించకూడదు అనుకున్నారు. సూర్యాస్తమవుతూనే యుద్ధం నిలపాల, అందరూ ఒకరికొకరు మాట్లాడుకోవాలా, స్నేహంగా ఉండాల. మాటలతో యుద్ధం చేసేవారితో మాటలతోనే యుద్ధం చేయాలి. రథం మీద ఉన్నవాడు రథం మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నవాడు ఏనుగు మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. ఏనుగు మీద ఉన్నవాడు గుర్రం మీద ఉండిన వాడితో చేయకూడదు. ఎదురుగా శత్రువు వచ్చినప్పుడు కూడా వాడిని ఏమనకూడదు. గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవాడు నేల మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. యథా యోగం యథా కామం యతోత్సాహం యథా బలం యతోత్సాహం యథా బలం సమాభాష్య ప్రహర్తవ్యం న విశ్వస్తే నగిహ్వలే. యోగ్యతను, కోరికను, ఉత్సాహాన్ని, బలాన్ని అనుసరించి యుద్ధం చేయాలి. యుద్ధం చేసేటప్పుడు ముందే చెప్పాలి, ఎవరితో యుద్ధం చేస్తున్నాడో చెప్పాలి, తర్వాతే కొట్టాలి, మరి పోరాడాలి. ముందుగానే చెప్పాలా, నేను ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను, వాళ్ళు అదే విధంగా చెప్పాలా. ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంటే సడన్గా పక్కవాడిని కొట్టకూడదు. ఇది ధర్మ నియమం. ధర్మయుద్ధం అంటే ఇదేనే. నమ్మకంతోనో అజాగ్రత్తతోనో ఉన్నవాడిని, భయపడిన వాడిని కొట్టకూడదు. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటాడనుకోండి, ఎక్కడో చూసుకొని బాణం వదిలేసి ఎక్కడో చూసుకొని ఉండే వాడిని కొట్టకూడదు. ఇక భయంతో ఉంటాడే, గడగడ గడగడ అని బాధ పెట్టకూడదు, కొట్టకూడదు, బాధ పెట్టకూడదు. వాడిని డేరాలో తీసుకువెళ్ళాలి, వాడికి చికిత్స చేయాలి. ఇతరులతో పోరాడేవాడిని, శరణు కోరిన వాడిని, పారిపోయేవాడిని చంపకూడదు. ఇతరులతో వేరుతో పోరాడుతూ ఉంటాడు అనుకోండి, మధ్యలో వెళ్ళి నువ్వు పోరాడకూడదు, నేనున్నాను నీకు సహాయం చేస్తానని. అంతే, ముందుగా నిశ్చయం కావాలి. వీడికి వీడి సహాయం, వాడికి వాడి సహాయం అనే విధంగా ఉండాలి. అట్లా లేకపోతే ఇంకొకడు మధ్యలో ఇతరులతో పోరాడుతూ ఉన్న సందర్భంలో నువ్వు మధ్యలో వెళ్ళకూడదు. ఇక శరణు కొడతారు, నాకు చేత కాదు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే అంతే, ఇంక వదిలేసేయాలి వాడిని. ఇక మధ్య నుంచి పారిపోతాడే డేరా తట్టు, పారిపోయేవాడిని కూడా చంపకూడదు. నియమాలు ఇవంతా. శస్త్రాలు అయిపోని వాడిని, అయిపోతాయి కదా శస్త్రాలు, కవచం లేని వాడిని కూడా చంపకూడదు. శస్త్రాలన్నీ కొట్టి అయిపోతాయి, వాడిని ఏం చేయకూడదు. ఈ కవచం కింద పడిపోతుంది, కవచం కింద పడిపోయి 2 భాగాలు అయిపోతాయి, వాడిని కొట్టకూడదు. అశ్వసేన కోసం నియమించబడిన వారి మీద, సారథుల మీద, శస్త్రాలను మోసేవారి మీద ఆయుధాలను ప్రయోగించకూడదు. శస్త్రాలను మోసుకొని వస్తుంటారు కదా, సారథులు కూడా వస్తూ ఉంటారు, చేంజ్ చేసుకుంటుంటారు. శస్త్రాలను మోసేవారి మీద, సారథుల మీద కూడా కొట్టకూడదు. ఆయుధాలను ప్రయోగించకూడదు, వాళ్ళ మీద జాగ్రత్తగా ఉండాలి. అలాగే భేరి, శంఖాలను మ్రోగించే వారి మీద కూడా ఆయుధాలను ప్రయోగించకూడదు. భేరి, శంఖాలు, డమడమాలు కొడుతూ ఉంటారే, వాళ్ళ మీద బాణ ప్రయోగం చేయకూడదు. ఇలా కౌరవులు, పాండవులు, సోమకులు నియమాలను ఏర్పాటు చేసుకున్నారు. పురుష శ్రేష్ఠులైన మహాత్ములు తమ తమ సైనికులతో కలిసి తమ తమ స్థానాలతో నిలబడ్డారు. ఇవన్నీ ముందుగానే ట్రైనింగ్ అయిపోతాయి.
యుద్ధభూమిలోనే ముందుగా అయిపోతాయి, యుద్ధభూమిలో చేయరు. అయినా ఒక్కపారి ఫైనల్గా ఒకపారి ఇక్కడ చూసుకుంటారు అందరూ కూడా. వీళ్ళంతా ట్రైనింగ్, ఈ మిలిటరీ ట్రైనింగ్ లాగా. మన దేశ రక్షణకు మిలిటరీ వాళ్ళు నానా బాధపడుతున్నారే, మన ఇండియా కాపలా పాపం. వాళ్ళని చూస్తే మనకు ఎంతో జాలి అవుతుంది, మనకు పౌరుషం కూడా వస్తుంది, మనం కూడా వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. వాళ్ళంతా అంతగా కాచుకున్నారు కాబట్టి మనమంతా హాయిగా తిరుగుకొని మహాభారతం చెప్పుకుంటున్నాం. వాళ్ళు రక్షిస్తున్నారు కాబట్టే మనం కూడా రక్షించబడ్డాం. అందుకని వాళ్ళని, మిలిటరీలో ఉండే వాళ్ళని ఎవరిని కూడా మనం చిన్నపోచకూడదు. వాళ్ళని ఎప్పుడు మర్యాద చేయాలా, వాళ్ళకు సహకరించాలా, వాళ్ళకు ఉత్సాహాన్ని నింపాలా, మనం కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలా. అటువంటి యుద్ధ నేర్పరి వాళ్ళు, ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా, రిటైర్డ్ మిలిటరీ వాళ్ళని కూడా వాళ్ళ సిస్టమ్ చాలా బాగుంటారు. వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు చింతకులు కాదు, వాళ్ళు మోసం చేయరు. వాళ్ళు ఎక్కడో 1,000 కొద్దీ ఒకరు ఉంటారేమో అంతేగాని అట్లా చేయరు వాళ్ళు. అట్లా 1,00,000కు ఒకడు ఉంటాడేమో చెడ్డవాడు, అందరూ అట్లా కాదు, చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళు. అందుకని వీళ్ళదంతా ట్రైనింగ్ ముందుగానే అయిపోతుంది. కౌరవులు ఇచ్చేశారు, పాండవులు కూడా ముందు ఇచ్చేశారు. తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. అందరూ కూడా ప్రసన్నమైన మనస్సుతో సంతోషించారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. తమ బలాన్ని చూపించాలని పొంగిపోతూ ఉన్నారు, ఊగిపోతూ ఉన్నారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు మళ్ళీ. ఓ మహారాజా, తూర్పు పశ్చిమ దిక్కుల వైపు నిలబడినటువంటి సైన్యాన్ని వ్యాస భగవానుడు చూశాడు. పాపం, ఆయన కదా మూలపురుషుడు. యుద్ధం వల్ల కలిగే ఫలాన్ని ముందే ప్రత్యక్షంగా దర్శించాడు. ఫలం తెలుసు, ముందే తెలిసిపోయింది. వ్యాస భగవానుడు వేదవేత్తలతో ఉత్తముడైనటువంటి వాడు, సత్యవతి సుతుడు, భరత వంశీయులకు పితామహుడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు. ఆయన ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. పుత్రుల అవినీతి గురించి విచారిస్తున్న ధృతరాష్ట్రుడితో ఏకాంతంలో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ పుత్రులకు ఇతర రాజులకు మృత్యుకాలం వచ్చేసింది, ఇంకా దగ్గర పడిపోయింది, అయిపోయింది. ఇక దినము గంటలు ఎంచుకోవాల్సి వచ్చేసింది, ఇంకంతే, దినాలంతే. వారందరూ ఒకరినొకరు యుద్ధంలో చంపుకోవాలని సిద్ధపడుతున్నారు. తప్పదు. ఎన్నెన్నో సందర్భాల్లో దీన్ని ఆపాలని ఎంతో పరమాత్ముడే చూసినప్పటికి కూడా విధి నియామకం, ఇది జరగాల్సిందే, తప్పదు. వారంతా కాలానికి అధీనులై నశిస్తారు. యముడి యొక్క ఆజ్ఞ అది, విధి యొక్క ఆజ్ఞ. ఇదంతా కాలగమనం యొక్క విధానం. తెలుసుకో, ఇక శోకించకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుచద్దు. ఓ రాజా, వారందరినీ యుద్ధంలో చూడాలని నువ్వు అనుకుంటే నీకు దృష్టినిస్తాను, ఆ యుద్ధమంతా నువ్వు చూడవచ్చు అన్నాడు వ్యాసభగవానుడు. అయ్యా, నీకు 2 కళ్ళు ఇచ్చేస్తాను, తీసుకో కళ్ళు, నువ్వు అన్నీ చూడవచ్చు, అందరినీ బాగా చూసుకో. నువ్వు ఇప్పుడు నువ్వంతా నీ పుత్రులను బాగా చూసుకో, ముద్దు పెట్టుకో, బాగా పాండవులను బాగా చూసుకో. అందరినీ చూడాలనుకుంటావు కదా, యుద్ధం కూడా నువ్వు చూడవచ్చు. అంటే యుద్ధంలో కొడుకులు చచ్చేది కూడా చూడాల్సి వస్తుంది కదా కళ్ళు వచ్చిన తర్వాత. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఓ మహర్షి, నేను నా ఆత్మీయుల వధను చూడలేను, నా చేత కాదు. నాకు చాలా ఆత్మీయులు ఈ రాజులందరూ కూడా, నాకు చాలా ఆత్మీయులు నా పుత్రుడు, నా పిల్లలు, వీళ్ళ చావు నేను చూడలేను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.